ఆందోళన పాత్రికేయ మిత్రులకు మరియు మీడియా సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో నేను తరచూ రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క పనితీరు కానీ వాళ్ళ యొక్క అప్డేట్లు కానీ తరచూ నేను చూస్తూ ఉన్నప్పుడు అనూహ్యంగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిది ఒక రీల్ అన్నది ఫేస్బుక్లో బయటపడింది. అది ముందు మనం చూశాక ప్రెస్ మీట్ని ఒకసారి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈరోజు నాకు ఎంతో ఆనందకరమైన రోజు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఒక కీలక సమస్య మన కూటమి ప్రభుత్వ హయాంలో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పరిష్కార దిశగా ముందడుగు వేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. నా ఆశయం మాత్రమే కాదు, నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి తాలూకా సంకల్పం కూడా అది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి సిక్కోలుని సస్యశ్యామలంగా చేయాలి. ఆ లక్ష్యంతోనే ఎన్నో అవరోధాలని అధిగమిస్తూ ముందుకు వచ్చాం. ఆ కృషి ఫలితంగా వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అన్ని ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయని మన శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, ముఖ్యంగా మన రైతాంగానికి తెలియజేస్తూ నా తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాను. కొంతమంది నేతలు ఇది సాధ్యం కాదన్నారు, చేయలేరన్నారు. కానీ నేను ఈ సున్నితమైన అంశాన్ని ఒక బాధ్యతగా తీసుకొని పార్లమెంట్ లో, కేంద్ర మంత్రుల వద్ద, ట్రిబ్యునల్ ముందు, ఒడిశా ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర నాయకులతో నిరంతరం చర్చలు జరిపి అందుబాటులో ఉన్న ప్రతి వేదికను కూడా ఈ సమస్య పరిష్కారానికి వినియోగించుకొని ఈ సమస్యకి ఒక పరిష్కార దిశ చూపించే మాధ్యంగా ఈ రోజు ముందుకు నడుస్తున్నాం. నాకు ఎప్పుడు నమ్మకం ఉండేది ఈ యొక్క సమస్యని మనం పరిష్కరించుకోగలం. అందుకని నాన్నగారి ఎర్రనాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ఒక హామీ కూడా ఇచ్చారు. నేరేడి బ్యారేజీని కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి చేసి తీరుతామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటకి ఈ రోజు ఒక ముందడుగు పడింది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఆయన అన్నాడు, ఎర్రనాయుడు గారి కళ రైతాంగానికి నీళ్ళు అందించాలా. ఇదేదో కూటమి ప్రభుత్వం అంటే ఇదేదో రామ్మోహన్ నాయుడు గారి దయ వల్లే, రామ్మోహన్ నాయుడు గారి కృషి వల్లే. రామ్మోహన్ నాయుడు గారు లేకపోతే ఆ వంశధార ప్రాజెక్టే లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఎందుకనంటే వంశధార నదీ జలాల సమస్య 60 ఏళ్ళ చరిత్ర కలిగింది. దీన్ని దయచేసి రాజకీయ క్రెడిట్ కోసం మాత్రం దీన్ని వాడకండి. ఎస్, 60 ఏళ్ళ ఘన చరిత్ర కలిగినటువంటి వంశధార ప్రాజెక్ట్. లోపలికి వెళ్తే సబ్జెక్టులోకి 1961 బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఆలోచన నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. అదే సంవత్సరంలో దామోదర్ సంజీవయ్య గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగింది. ఎప్పుడు? 1961లో. ఇచ్చాపురం వరకు నీళ్ళు అందించాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టుకు ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఏ పార్టీకి చెందినటువంటిది కాదు, ఇది ఉత్తరాంధ్ర రైతాంగం హక్కు. ఇది ఏ రాజకీయ పార్టీకి చెందింది కాదు, ఇది ఉత్తరాంధ్ర రైతాంగ హక్కు. అసలు సమస్య ఏమిటి? ఒడిశా అభ్యంతరాల వల్ల దశాబ్దాలంగా నిలిచిపోయినటువంటి వంశధార ప్రాజెక్ట్ ఇది. 2010లో ఏర్పాటు చేసినటువంటి వంశధార వాటర్ ట్రిబ్యునల్ 2017 సెప్టెంబర్ 13న తుది తీర్పిచ్చింది. ఈ తీర్పే ప్రాజెక్టుకి చట్టబద్ధమైనటువంటి మార్గం సుముఖం అయింది. అవునా కదా? అటువంటి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ ఏం చెప్తుంది? ఏపీకి నేరేడి బ్యారేజీ నిర్మించుకోవచ్చని. ఏపీ నేరేడి బ్యారేజీని మీరు నిర్మించుకోవచ్చు. మొత్తం 115 టీఎంసీలు నీరు అవసరం ఉండగా, అంటే ఆ బ్యారేజీ వాళ్ళు వచ్చింది 50 టీఎంసీలు నీరు అన్నది మనం ఏపీ వాడుకోవచ్చు అన్నదే ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు. టీఎంసీలు. కానీ ఒడిశాలో 106 ఎకరాలు కొనుగోలు చేయాల్సినటువంటి పునరావాసం కింద ఇవ్వాలి. ఒడిశాలో 106 ఎకరాలు పునరావాసం కింద ఇవ్వాలి. రైట్. ఇది ఎప్పుడు వచ్చిందని తీర్పు? ఇందాక నేను అన్నాను 2017 కదా. అప్పుడే ప్రభుత్వం ఉంది అధికారంలోని.
సేమ్ ఈ మూడే కదా, అప్పుడే ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ మూడే కదా. మరి ఇవాళ కొత్తగా వచ్చినట్టు చెప్తాను రేటు నాకు అర్థం కదా. రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా తీర్పు రాలా, ఇవాళ కొత్తగా ట్రిబ్యునల్ ఏదైనా కొత్తగా ఏమి ఇచ్చేయలేదు. 2017 ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. సో నేనేమంటున్నానంటే దయించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. అదేవిధంగా సరే 2015 వస్తే మీరు ఏం చేశారు ఆనాడు? ఆనాడు మీరు చొరవ చూపించలేకపోయినారా? ఏమి ఆనాడు ఏమైంది మీ చొరవ? సరే ఇంకో 2017 వచ్చిన దానికి 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేము తీసుకున్నటువంటి చొరవ ఏంటో మేము చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో చేయాల్సినటువంటి భూసేకరణకి 100 కోట్ల డబ్బుని డిపాజిట్ల రూపాన ఇవ్వడం జరిగింది. 100 కోట్లు ఇచ్చి న్యాయపరమైనటువంటి అడ్డంకులు తొలగించే చర్యలు కూడా చేపట్టింది. అదేవిధంగా ట్రిబ్యునల్ షరతులను అమలు చేసే దిశగా కూడా ముందడుగేసింది మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందడుగేసింది. ఇది నేను చేస్తుంది ప్రకటనలు కాదండి, ఇది కార్యాచరణ. ఏంటి? ఐఎమ్ నాట్ గివింగ్ హియర్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ నార్ అన్ అనౌన్స్మెంట్. ఇట్స్ అన్ ఇంప్లిమెంటేషన్ విచ్ హెస్ బీన్ డన్ బై అవర్ గవర్నమెంట్. అదేవిధంగా 2026 నాటికి ఒడిశా నేరేడి బ్యారేజీ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఇవాళ ఏంటి 26 కదా. ఇప్పుడు 2015 వచ్చినటువంటి తీర్పుని మీరు ఇంతవరకు కూడా కనీసం అతిగతి లేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితే లేదు. సైడ్ వేర్ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా గొట్టా బ్యారేజీ నుంచి తాత్కాలికంగా వాటర్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఇది గ్రౌండ్ రియాలిటీ. నేను గ్రౌండ్ రియాలిటీనే మీకు చెప్తున్నాను తప్ప నేనేమి కళ్ళబుల్లి మాటలు చెప్పట్లే ఇక్కడ. దిస్ ఈజ్ గ్రౌండ్ రియాలిటీ. అదేవిధంగా ట్రిబ్యునల్ నిర్ణయంపై తప్పుతో పట్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. గతంలో జరిగిన పురోగతిని విస్మరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సింది ఎవరిదండి? మన సెంట్రల్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? ఆయనే కదా. నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో సంతోషంగా ఉంది. ఆనాడు ఏంటి వాళ్ళ నాన్నగారి మీద 59, 58 జయంతి నాడు నేను చెప్పాను, ఇవాళ సాధ్యపడింది, ఇవాళ కాదండి. అదేవిధంగా ట్రిబ్యునల్ తీర్పు 2017 వచ్చింది. భూసేకరణ ప్రక్రియ 2019లో తర్వాత వేగవంతం అందుకుంది. డిపాజిట్లు, న్యాయపర చర్యలన్నీ ఇప్పటికే జరిగాయి. ఇవి రికార్డులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రికార్డులో ఉండేటువంటి విషయాలు ఇవి. అదేవిధంగా 2017-19 మధ్య ఎందుకు పురోగతి లేదు? నేను ఇందాక అడిగినట్టుగా, ఇందాక నేను ఏం అడిగాను? మీరేం చేశారు? ఆనాడే తీర్పిస్తే మీరేం చేశారు? మీరెందుకు ఆనాడు చొరవ చూపించలేదు? ఇవాళ వచ్చేదో మీరేటంటే రీల్స్ చేస్తున్నారు. అందుకే అన్నాను స్వామి, ఆయన ఎంపీ కాదు, మంత్రి కాదు, కేంద్ర మంత్రి కాదయ్యా, రీల్స్ మినిస్టర్. పుట్టినే నేను అనలా, ఆయన రీల్స్ మినిస్టర్ నేను అందుకే అన్నాను. మా డిమాండ్ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ముందు మేము పెడుతున్నటువంటి మా డిమాండ్, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఒడిశా భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి. నైరేడు బ్యారేజీ పనులు తక్షణమే ప్రారంభించాలి. ఇవి 3 మా డిమాండ్ అయ్యా. ఇకపోతే రాజకీయంగా మాట్లాడతాను ఒక 2 నిమిషం. ముగింపులోని రాజకీయ ప్రచారం కోసం కాదు, ఉత్తరాంధ్ర ప్రజల మరియు రైతుల హక్కు ఇది. మనకు కావాల్సింది ఏంటి? క్రెడిట్ కాదు, నీళ్ళు కావాలి. ఆ దిశగా మీరు అడుగులు వేయండి. ప్రచారం కాదు, ప్రాజెక్ట్ని చేసి చూపించాలి. వాస్తవాలు మీరు మసకబారితే చరిత్ర మర్చిపోదు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చరిత్రనే మార్చే దిశగా అడుగులు వేస్తామంటే మా బోటి వాళ్ళు ఉన్నంత వరకు నీ చరిత్ర నువ్వు మార్చాలనుకుంటే అది జరిగే పని కాదు. ఎస్,
ఇది ఏ ఎర్రనాయుడు గారి కన్నా కలో, లేకుంటే ఏ కూటమి ప్రభుత్వం సాధ్యం చేసినటువంటిదో కాదు. ఇది స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి కన్న కళ. 1961లో దామోదర్ సంజీవయ్య గారి చేతి మీద జరిగినటువంటి శంకుస్థాపన. నాన్నగారు కానీ, చౌదరి తేజరావు గారు కానీ, బలగ అప్పలనాయుడు గారు కానీ, తమ్మినేని శ్యామలరావు గారు కానీ, మొదలు శ్రామమూర్తి నాయుడు అఖిలపక్షం. ఈ అఖిలపక్షం మొత్తం వెళ్ళి ఆనాడు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన దగ్గర నుంచి కూడా మొదలుకొని కొటోడియా, మేనకా గాంధీ వంటి పెద్ద పెద్ద నాయకులను కలిసి మా జిల్లా యొక్క ప్రయోజనాలు, మా జిల్లా రైతాంగానికి ఈ ప్రాజెక్ట్ చాలా అవసరం, మీరు చొరవ తీసుకొని దీన్ని పూర్తి చేయండి అని ఆనాడే కలిశారు. ఇదేది మీ చరిత్రలో రాలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆనాడు బీజూ పట్నాయక్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు వెళ్ళి కలిశారు. నిన్న కాక మా గవర్నమెంట్లో ఎప్పుడైతే ట్రిబ్యునల్ తీర్పు వచ్చేసింది, మంచి చెడ్డ దీనికోసం ముందడుగు వేయాలన్న ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు నాటి డిప్యూటీ సీఎం అయినటువంటి, నాటి రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి, ఈ జిల్లాలోనే ఉన్న ధర్మాన కృష్ణదాస్ గారు కానీ వీరిద్దరూ కలిసి వెళ్ళి నవీన్ పట్నాయక్ గారిని కలిసి చట్టపరమైనటువంటి అడ్డంకులన్నీ తొలగించి వాళ్ళకి కావాల్సినటువంటి 100 కోట్ల డిపాజిట్ ఒప్పుకొని 100 కోట్ల డిపాజిట్లు కూడా మేము చేసాం. ఇది ప్రస్తుత పరిస్థితి. దాన్ని ఆలులే సూలులే కొడుకు పేరు సామలింగాలని ఈ మాటలు ఉన్నాయి. ఇక్కడ నువ్వా గాలిలో మేడలు కట్టేస్తున్నావు అందరికీ, కానీ వాస్తవ రూపాన్ని చూస్తే అక్కడ బ్యారేజీ పనులు ఇటుకి కూడా వేయాల.